వెల్కమ్ టు రాజనీతి. కూటమి ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించే కంపెనీలు ఏవి తీసుకురావట్లేదన్న అసంతృప్తి అయితే ఉంది. ఆ అసంతృప్తికి తెరదించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్లోబల్ బిగ్ 4 అకౌంటింగ్ కంపెనీల్లో ఒకటైన ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీని అమరావతిలో కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ఒప్పించారు. అకౌంటింగ్తో పాటు ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ క్లయింట్లకు ఆడిటింగ్, ట్యాక్స్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ కన్సల్టింగ్, స్ట్రాటజీ అండ్ ట్రాన్సాక్షన్స్లో వీళ్ళు సేవలు అందిస్తారు. సాఫ్ట్వేర్ కన్సల్టింగ్లో టెక్నాలజీ కన్సల్టింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి విషయాల్లో కూడా ఈవై సేవలు అందిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈవై అకౌంటింగ్లో, ఐటీ రంగంలో సేవలు అందించే కంపెనీ. ప్రపంచంలో అత్యధికంగా టెక్నాలజీ నిపుణులు నియమించుకుంటున్న సంస్థల్లో ఇది ఒకటి. ఒక పెద్ద మల్టీనేషనల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ తన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తే ఐటీ, ఇతర రంగాలను అమరావతికి ఆకర్షించే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు రావడానికి అమరావతిలో కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వైజాగ్లోనే ఆ ఎకో సిస్టమ్ ఉంది, అందుకే వైజాగ్లో కంపెనీలు పెడుతున్నాం అని చెప్తున్నారు కదా. అలాంటి ఎకో సిస్టమ్ అమరావతిలో కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఒక గ్లోబల్ బ్రాండ్ నగరానికి వచ్చింది అంటే ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, టాలెంట్ బాగున్నాయి అన్న ఒక నమ్మకం ఇతర కంపెనీల్లో కూడా కలుగుతుంది. ఈ కంపెనీ అకౌంటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు సలహాలు ఇస్తుంది. ఈ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, చార్టెడ్ అకౌంటెంట్లు, బిజినెస్ అనలిస్టులు, మార్కెట్ రీసెర్చర్లు, మేనేజ్ కన్సల్టెంట్లు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈవై ఎక్కడ ఆఫీస్ పెట్టినా కూడా ఆ ప్రాంతంలో ఐటీ అనుబంధ విభాగాలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కంపెనీ ప్రపంచంలో దాదాపుగా 150 దేశాల్లో సేవలు అందిస్తూ ఉంది. అలాగే మన దేశంలో కూడా చాలా చోట్ల ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా లాంటి నగరాల్లో సేవలు అందిస్తూ ఉంది. ఢిల్లీలో జరిగిన సిఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ మెమానీ ఏపీలో ఈవై కార్యకలాపాలు విస్తరిస్తున్నట్టు తెలిపారు. అమరావతిని గ్లోబల్ సర్వీసెస్ హబ్గా మార్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని మెమానీ చెప్పారు. కేవలం కార్యాలయం ఏర్పాటు చేయటమే కాకుండా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ, సిఐఐ భాగస్వామ్యంతో అమరావతిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడపడంలో కూడా ఈవై కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ మెమానీ తెలిపారు. Honorable Chief Minister was walking and he was sitting. I said, "You're a magician." The idea, everyone can, to create an idea, to package it, then the conviction to sell it and to push it, that's very, very unique. And I think it's really, I've now heard it many times, and every time you learn more, and the passion and the zeal for the country and for the state, it just comes through, and it's incredible. So the power of vision, the power of ambition, the power of intellect, the power of the entrepreneurial zeal, and the execution capacity. We see all this in Naidu Garu. And that's why he's when investors come, it's very hard to walk away from him. So he will ensure that he will shake your hands, he'll sign a deal, and he'll ensure that something gets done in Andhra. So I can, on behalf of all of you, I can just wish him all the best for the sake of Andhra Pradesh, for the sake of our country, and for the upliftment of India as a country. So thank you very much, sir. Whatever you do for Andhra, whatever you do for India, it is really, really great. I wish we have more leaders like you, and even greater, I'm sure we'll have greater success in years to come. Thank you so much. Thank you, sir. Thank you. No, I thought he's not announcing. He announced now. Otherwise, I won't leave him. I'm very happy for that. At least all of you, come to Amaravati, have my hospitality. Even if you have any reservations to start industry, have my hospitality first phase. Then I will expect your investment afterwards. Thank you, Ananda.
ఈవై గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు అమరావతికి గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి, కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఏవి రాలేదు. ఇప్పుడు ప్రపంచ స్థాయి నెట్వర్క్ ఉన్న ఈవై కార్యకలాపాలు మొదలు పెడితే క్రమంగా అందరి చూపు ప్లాంట్ సిటీగా డెవలప్ అవుతున్న అమరావతి మీద పడుతుంది. ఈవై లాంటి కంపెనీ వచ్చిందంటే దాంతోపాటు అంతర్జాతీయ ఐటీ, ఫైనాన్సింగ్ సంస్థలు అమరావతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఐటీ, అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ ఇతర రాష్ట్రాల్లో లేదంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సుదూర నగరాలకు వెళ్లకుండా అమరావతిలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. Like, share and subscribe to Rajaniti channel.